ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. సివి ఆనంద తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సివి ఆనంద్ ఓ మంచి పోలీస్ ఆఫీసరే కాదు, ఇండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్ కూడా. క్రికెటర్గా ఎదగవలసినటువంటి సివి ఆనంద్ పోలీస్ ఆఫీసర్గా ఎలా మారాడు? మైదానంలో బ్యాట్తో ప్రత్యర్థులను వణికించిన ప్లేయర్ లాఠీపట్టి లాండ్ ఆర్డర్కు ఎలా కంట్రోల్ పెట్టగలిగాడు? క్రికెట్ టు డీజీపీ సివి ఆనంద్ పైన స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సివి ఆనంద్ పక్క హైదరాబాదీ. ఆయన తండ్రి చామ దామోదర్ రెడ్డి, తల్లి యశోదాదేవి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరు గ్రామానికి చెందినవారు. వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. పాత బస్తీలోని జడ్జిఖానా మెటర్నిటీ ఆసుపత్రిలో 1968 జూన్ 5వ తేదీన ఆనంద్ జన్మించారు. దామోదర్ రెడ్డి అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్గా పనిచేస్తూ కన్జర్వేటర్ ఆఫ్ ది ఫారెస్ట్గా పదవి విరమణ చేశారు. సివి ఆనంద్ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే కొనసాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆనంద్ చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించారు. ఇండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1986లో ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్నారు. ఒక దశలో క్రికెట్ ఎంచుకోవాలా, సివిల్స్ ఎంచుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు. కానీ చదువుపై ఉన్న మక్కువతో కేవలం 22 ఏళ్ల వయసులోనే మొదటి ప్రయత్నంలోనే 147వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. పోలీస్ అధికారిగా సివి ఆనంద్ శైలి ఎప్పుడూ ప్రత్యేకం. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ శాంతి భద్రతల విషయంలో రాజీ పడలేదు. అత్యంత సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తనదైన పనితీరుతో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా ఆయన 2 పర్యాయాలు పనిచేశారు. ముఖ్యంగా నగరంలో సున్నితమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు మత సామరస్యాన్ని కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదుర్చుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సామాన్య ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచారు ఆనంద్. వరంగల్ రూరల్ సబ్ డివిజన్ ఏఎస్పీ, బెల్లంపల్లి అదనపు ఎస్పీ ఆపరేషన్స్, నిజామాబాద్ ఎస్పీగా దాదాపు 7 ఏళ్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో సివి ఆనంద్ పనిచేస్తూ పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. రాష్ట్రపతి శౌర్య పథకాన్ని అందుకున్నారు. 2000-2021 మధ్య కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001-2004 మధ్య కాలంలో హైదరాబాద్ కమిషనరేట్లోని ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ల డీసీపీగా పనిచేస్తూ తనదైన ముద్ర వేశారు. హుసేన్ సాగర్ వద్ద లేక్ పోలీసింగ్ను ప్రారంభించారు. ఇది వందల మంది ప్రాణాలను కాపాడడానికి దోహదపడింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా లారీలకు, క్రేన్లకు నెంబరింగ్ కోడింగ్ విధానాన్ని ఆయనే ప్రారంభించారు. డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత సివి ఆనంద్ను సిఐడిలోని ఆర్థిక నేరాల విభాగంలో నియమించారు. ఆ సమయంలోనే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కృషి బ్యాంక్ స్కామ్ సూత్రధారి కోసరాజు వెంకటేశ్వరరావును బ్యాంకాక్ నుంచి పట్టుకువచ్చారు. తర్వాత ఏలూరు రేంజ్ డీఐజీగా, విజయవాడ కమిషనర్గా ఆనంద్ పనిచేశారు. విజయవాడలో రౌడీ షీటర్లపైన ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అనంతరం ఎక్సైజ్ విభాగంలో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తెలంగాణ డీజీపీ స్థాయికి ఎదిగారు సివి ఆనంద్. సివి ఆనంద్ కెరీర్ ఒక ఎత్తు అయితే ఆయన సతీమణి లలిత ఆనంద్ ప్రయాణం మరొక ఎత్తు. ఆమె కేవలం ఒక అధికారి భార్యగా మిగిలిపోకుండా తనకంటూ ఒక అస్తిత్వాన్ని నిర్మించుకున్నారు. వివాహం తర్వాత భర్త కెరీర్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తన ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేశారు. అయితే లోపల ఉన్న ఆమె పట్టుదల మాత్రం తగ్గలేదు. బాధ్యతలన్నీ తీరిన తర్వాత తన 40వ ఏట మళ్ళీ పుస్తకాలు పట్టి ఐఐటి మద్రాసులో పిహెచ్డి పూర్తి చేయడం ఆమెలోని పట్టుదలకు నిదర్శనం. సివి ఆనంద్ దంపతులు తమ పిల్లలను కూడా అదే స్ఫూర్తితో పెంచారు. వారి పెద్ద కుమారుడు చామ మిలింద్ తన తండ్రి బాటలోనే క్రికెట్ను కెరీర్గా ఎంచుకొని అండర్-19 ఇండియా టీం ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడి ప్రొఫెషనల్ క్రికెటర్గా గుర్తింపు పొందారు. సివి ఆనంద్ ఇప్పటికీ నిత్యం టెన్నిస్, క్రికెట్ ఆడుతూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటారు. ఇవాళ తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ తెలంగాణ పోలీసు వ్యవస్థను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. సివి ఆనంద్ ప్రత్యేకత ఏమిటంటే ఆయన వృత్తి నిబద్ధతను గమనించి అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆయన పైన పూర్తి నమ్మకాన్ని ఉంచాయి. ప్రభుత్వాలు మారినా ఆయన నిష్పక్షపాత శైలి, నేరాలను అణిచివేసే విధానం కారణంగా ఆయన ఎప్పుడూ కూడా కీలక బాధ్యతల్లోనే కొనసాగారు. సామాన్యుడికి స్నేహితుడిగా, నేరగాళ్లకు సింహ స్వప్నంగా ఆయన తన ప్రయాణాన్ని విజయవంతంగా నడిపిస్తూ రాష్ట్రంలో ఓ బలమైన శక్తిగా మారాలని కోరుకుందాం. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు తీసుకున్న సివి ఆనంద్ గారికి సుమన్ టీవీ తరపున ఆల్ ది బెస్ట్.